హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడండి, అదిగోండి మా చెల్లోడు మనవడండి. చక్కగా ఆడుకుంటాడండి, ఏడిపిడండి బాబు. చక్కగా ఆడుతూ ఉంటాడు నైట్ పూట అండి. చూడు ఎట్ట ఆడుతున్నాడు చూడండి. అదిగోండి పిల్లల సందడి అది వేరు కదండి. బాగా పిల్లలు ఉంటే ఇంట్లో సందడిగా ఉంటుంది, లేకపోతే ఇల్లు అంతా బోసిపోయినట్టు ఉంటుంది. చిన్నపిల్లల సందడి బాగుంటుంది. చిన్నపిల్లల సందడి చేస్తే ఇంట్లో పిల్లలతోనే ఆనందంగా ఉంటుంది ఇంట్లో. చిన్నపిల్లలు కదండి. చూడండి ఎలా ఉరుకుతున్నాడు రేత్ర. అటు ఇటు ఉరుకుతున్నాడు, అటు వస్తున్నాడు, ఇటు వస్తున్నాడు, ఉరుకుతున్నాడు అండి బాబు. మా చెల్లోళ్ళ మనవడు ఏడు అబ్బాయి అండి. మా చెల్లోళ్ళ అమ్మాయి ఆవిడ వాళ్ళ అబ్బాయి ఆయన ఏలూరు ఇచ్చారండి పిల్లని. ఇప్పుడు 2వ సంవత్సరం అండి బాబు. సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరం అండి బాబు. చక్కగా ఆడుకుంటున్నాడు. పిల్లలు అట్లా ఆడుకుంటే చాలా మా అబ్బాయి మా చెల్లోళ్ళ అబ్బాయి అండి ఆ పిల్లడు. ఏలూరు ఇచ్చామండి పిల్లని. అదిగోండి ఆడుతున్నాడు. అదని మాకు చెప్పి అయ్యని నవ్వేస్తున్నాడు బాబు సందడిగా. చిన్నపిల్లల సందడి వేరుగా ఉంటుంది. చక్కగా మమ్మల్ని అదని ఇదని అది చూడండి అట్ట ఉరుకుతున్నాడు, ఆడిస్తాడు. చిన్నపిల్లలు లేని ఇల్లు చీకటి అంటారు చూడండి. చిన్నపిల్లలు ఇల్లు ఉంటే ఆనందంగా ఉంటుంది. చక్కగా ముద్దుగా అది పిల్లోడు 2 సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరం అండి జరిగి. అయిగోండి రాళ్ళు ఏ ఉంటాయి గిర కట్టేస్తాడు. ఈ చేతిలో ఏ ఇంటి దగ్గర కట్టేస్తున్నాడు. ఇక చూడండి, ఇక రాళ్ళు అటు పులుకు రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు గుప్పుడు తీసుకొస్తాడు. అటు అటు గిరకట్టేస్తూ ఉంటాడండి బాబు, చిన్న బాబు. ఒక బాబేనండి ఇప్పుడు పిల్లకే. పిల్ల ఇది 3వ సంవత్సరం అండి పిల్లకే. బాబుకి 2వ సంవత్సరం వచ్చింది. సంవత్సరం వెళ్ళిపోయి 2వ సంవత్సరం జరుగుతుందండి. ఇయ్యని ఆడిస్తే చక్కగా ఆడుకుంటున్నాడు. అస్సలు ఏడిపిడండి బాబు, చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. అదిగోండి ఏది ఉంటే దాన్ని ఇసిరేసేస్తూ ఉంటాడు. తెలియదు కదండి, తెలియని వయసు కదా. తెలిస్తే ఇసరు కదండి. తెలియక ఏది ఉంటే అది కాదు మామేమే అటు ఇసిరేనని చెప్తున్నాడు. మా అమ్మ అండి కూర్చున్నది, కుర్చీలో కూర్చున్న ఆవిడ మా అమ్మ అండి. మా అమ్మోళ్ళ ఇల్లు. మా నాన్న అక్కడే సోఫా మీద పడుకున్నాడండి. ప్రాణం బాగోలేదు నాన్నకి, పడుకుని పోయాడు. మేమందరం అక్కడే ఉన్నామండి. వచ్చేసాము మళ్ళీ నిన్న. అదిగోండి వెళ్ళి వారం ఉన్నాము. అంతకుముందు ఒక 20 రోజుల పైనే ఉన్నామండి. మళ్ళీ మొన్న వెళ్ళి వారం ఉండి వచ్చేసామండి. మా అబ్బాయికి జ్వరం తగులుతుంది, వాళ్ళ ఆడికి కూడా జ్వరం తగులుతుంది. మేము వచ్చామండి. అదిగోండి బయలుదేరి వచ్చేస్తున్నామండి. దారి చూసారా, మాకు పొలాలు కానీ తోటలు కానీ చాలా బాగుంటాయండి. మొక్కజొన్న చేలు, ఇప్పుడు మొక్కజొన్న చేలు సీజన్ కదండి, చాలా బాగుంటుందండి. అదిగోండి మొక్కజొన్న పొట్ట. మా అబ్బాయి, నాకు మొక్కజొన్న పొట్ట అంటే ఇష్టం అండి, కొనిచ్చాడు మా అబ్బాయి. తింటున్నాను. నాకు చాలా ఇష్టం అండి మొక్కజొన్న పొట్టు అంటే. మొక్కజొన్న పొట్టు ఉంటే ఎక్కడైనా నేను మా అబ్బాయి ఆపి కొనిస్తాడు నాకు. సీట్ కానీ మొక్కజొన్న పొట్టు అండి అది. మా అబ్బాయి వాతావరణం అంతా బాగుందని పక్కన ఆపి తీస్తున్నాడండి. అవన్నీ మొక్కజొన్న చేలు, చాలా వాతావరణం ప్రశాంతతగా ఉంటుందండి. అదిగండి పొట్ట తింటున్నాను నేను, నాకు ఇష్టమని తీసుకున్నాడు మా అబ్బాయి. అదంతా తీస్తున్నాడు. అది మురళీమోహన్ గారిది ఆ తోటలండి అవన్నీ కూడా. అవన్నీ మురళీమోహన్ గారు ఇటు కొన్నారు మా ఏరియాని. అదంతా మురళీమోహన్ గారి తోట అండి. కొబ్బరి తోట, పామాయిల్ అదంతా మురళీమోహన్ సినిమా యాక్టర్ మురళీమోహన్ గారిదండి అదంతా కూడా. చూసినంత లెక్క కన్ను పెట్రోల్ కొట్టిస్తున్నాడండి బాబు. పెట్రోల్ అయిపోయింది. అక్కడ బొంకాడికి వచ్చి పెట్రోల్ కొట్టిస్తున్నామండి. అక్కడ పెట్రోల్ పోయించుకోవాలి కదండి, చూసుకుని